హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు నేను తోటకూర కర్రీ చేశాను. ఎప్పుడు తోటకూర చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తోటకూర పెసరపప్పు చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్. తోటకూర పెసరపప్పు. ఎప్పుడు తోటకూరను ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసరపప్పుని ఓ పావుగంట ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఇలా చేసుకోవడమే. ఇందులో వాటర్ కూడా ఇంకా వేయనవసరం లేదు. అలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేస్తే ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.